హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింజంటా వారి రిపీట్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం వరిలో ఎప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలి, వాడిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనిని ఉపయోగించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బ్రాండ్ నేమ్ వచ్చేసి రిపీట్. దీని యొక్క కంపెనీ వచ్చేసి సింజంటా వారిది. ఇది ఏ రకానికి చెందినటువంటిది అంటే హెర్బిసైడ్ అంటాం. హెర్బిసైడ్ లో కూడా మనకి ప్రీ ఎమర్జెంట్ అన్నమాట. ప్రీ ఎమర్జెంట్ అంటే మనకి కలుపు మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి రాకముందుకు మనం నివారించుకునేటువంటి వాటిని ప్రీ ఎమర్జెంట్ అంటాం అనమాట. ఈ ప్రీ ఎమర్జెంట్ వచ్చేసి మనం ఎప్పుడు వాడాలనేది కనుక మనం చూసుకున్నట్లయితే మనకి అంటే నాటు వేసేది 0 నుంచి 5 రోజుల వరకు మధ్యలో మనం దీన్ని వాడుకోవాలి. వాడుకునేటువంటి విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎలా వాడుకోవాలంటే దీన్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే ఇసుకలో చల్లుకోవచ్చు. అయితే దీన్ని చాలా మంది మనకి ఇసుకలోనే మాత్రం చల్లుతుంటారు. ఇసుకలో చల్లేటప్పుడు స్ప్రే చేసుకుంటే మాత్రం మనం దీన్ని 500 ml మనం స్ప్రే చేసుకోవచ్చు. అదే ఇసుకలో కనుక మనం స్ప్రే చేసుకోవాలంటే అదే 500 ml ని తగిన మోతాదు ఇసుక తీసుకొని, అంటే మీకు ఇసుకలో ఎక్కువ మోతాదు తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి సఫిషియెంట్ గా సరిపోవాలి, మొత్తం చల్లుకోవాలి అంటే యాక్యురేట్ గా చల్లుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ మోతాదులో ఇసుక తీసుకొని దానికి మంచిగా కలుపుకొని చల్లుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మనం అంటే మనం వరి నాటిన నుంచి 0 నుంచి 5 రోజుల మధ్యలో దీన్ని మనం చల్లుకోవాలి. చల్లుకునేటప్పుడు తప్పక మనం 2 నుంచి 3 ఇంచుల వరకు నీరు అనేది ఉండేటట్టు చూసుకోవాలి. ఈ నీరు అనేది దీంట్లోనే ఇంకేటట్లు కూడా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు కలుపు మొక్కలు అనేది నివారించబడతాయి. అదే విధంగా దీనివల్ల మనకి ముఖ్యంగా కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, మనం ఏదైతే ఎరువులు మనం దీంట్లో వేసుకుంటామో ఆ జింకు కావచ్చు, లేదంటే మనకి అడుగు పిండి ఏదైనా ఉన్నాయి, అవన్నీ మనకి పోషకాలు ఈ మొక్క అంటే కలుపు మొక్కలు త్వరగా ఎదిగి వాటన్నిటిని అవి స్వీకరిస్తాయి. వాటి నుంచి మనం నివారించుకోవడానికి ఈ పెట్లాకోరు మనం వాడడం వల్ల ఏమవుతుందంటే, కలుపు మొక్కలు నివారించడం వల్ల మనం వేసినటువంటి ఎరువులన్నిటి ఈ మనకి పొలానికి అనేది ఉపయోగపడతాయి. కాబట్టి పెట్లాకోరు అనేది మనకి చాలా వరకు రైతులు ఏమనుకుంటున్నారంటే, ఇట్లాగో డైరెక్ట్ మేము కలుపు మందులు అనేది స్ప్రే చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు అనే భావనలో ఉన్నారు. కానీ మనం వేసేటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువులు వాటికి మనకు సమర్థవంతంగా వరికి ఉపయోగపడాలంటే కంపల్సరీ మనం పెట్లాకోర్ను